హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో దొండకాయ పకోడీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది రసంలోకి, సాంబార్లోకి, దేనిలోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. అలాగే ఈవినింగ్ టైంలో ఖాళీగా కూర్చున్నప్పుడైనా ఇది తినేయచ్చు. అంత రుచిగా ఉంటుంది. మరి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ దొండకాయ పకోడీని ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. ముందుగా ఈ దొండకాయ పకోడీ కోసం ఒక అరకిలో దొండకాయలు తీసుకున్నాను. ఇవైతే మా చెట్టియేనండి. ఇవి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. దీనికి రౌండ్గా కట్ చేసే కన్నా ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటాయి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం తగ్గించే వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక గుడ్డుని పగలగొట్టుకుని వేసుకోండి. మీకు ఇలా గుడ్డు వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత దీనిలోకి కొంచెం కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ వేసాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1.5 టేబుల్ స్పూన్ మైదా పిండిని, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా వేసేసుకుని ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి. ఇది కలుపుకున్న తర్వాత ఒకవేళ సరిపోకపోతే మరి కొద్దిగా శనగపిండిని కూడా వేసుకోవచ్చండి. వీటిని మొత్తం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం తడిగా ఉంది అనిపిస్తే మరి కొద్దిగా శనగపిండిని కూడా యాడ్ చేసుకుని పొడి పొడిగా వీటిని కలిపేసుకోవాలి. అస్సలు నీళ్ళైతే అవసరం లేదండి. మనకి ఇవన్నీ వేస్తాం కాబట్టి ఈ తడే సరిపోతుంది. ఉప్పు వేసిన తర్వాత కొంచెం నీళ్ళైతే ఊరుతాయి. ఇలా కలిపేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా పొడిగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా పకోడీలాగా వేసేసుకోవాలి. మనం వేసిన ఈ కొలతలన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. తీసుకున్న ఒక అరకిలో దొండకాయలకైతే ఇలా ఒకేసారి వెంటనే కలపకుండా వేసిన వెంటనే ఒకవైపు పూర్తిగా వేగిన తర్వాత మరోవైపుకి తిప్పుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుందండి దొండకాయలు ఫ్రై అవ్వడానికి. ఇలా ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత మరోవైపుకి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా జాలి గరిటెతో ఒక ప్లేట్లోకి అయితే ఈ పకోడీని తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. మీకు ఒకవేళ రెడ్ ఫుడ్ కలర్ వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. కొంచెం కలర్ బాగుంటుందని నేను కలర్ వేశాను. ఇలా మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మిగిలిన దొండకాయలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని ఇవన్నీ వేసేసుకున్న తర్వాత 1 నిమిషం హైలో పెట్టుకుంటే చక్కగా త్వరగా వేగుతాయండి. ఇవి కూడా ఈ కలర్ వచ్చి చక్కగా వేగిన తర్వాత అదే ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి ఈ దొండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకుని అదే నూనెలో ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందండి ఇలా పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయటం వల్ల. తర్వాత అదే నూనెలో ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసేసుకుని ఫ్రై చేసేసి అదే పకోడీలో వేసేసుకుంటే మనకి దొండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. పప్పులోకి, రసంలోకి, సాంబార్లోకి దేనిలోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.